ఇంతకీ ముగ్గు ఎందుకు వేయాలి? ముగ్గులో ఉండే రహస్యం ఏంటి? చిత్రం ఏమిటంటే ఎవరు ఎవరి ముఖాన్ని అసలు చూసుకోకుండా ఉంటారు. ఇదేమిటి అనుకుంటాం. కాదు, ఓ కార్యాన్ని పూర్తిగా నిర్విఘ్నంగా కొనసాగించగలిగినటువంటి తనం ఈ పిల్లలో లేదని వెంటనే అర్థమైపోతుంది. ఆ పరమేశ్వరుడు ఉంటాడనేటటువంటి భావనని చేసి నమస్కరించినట్లయితే పరమేశ్వరుడు ఆనందపడతాడు. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మనం ఇళ్ల ముందు ముగ్గుల్ని వేసుకునేటటువంటి విధానాన్ని ఆచరిస్తూ ఉంటాం. ముగ్గు అనే మాటని సంస్కృతంలో రంగవల్లిక అని పిలుస్తూ ఉంటారు. రంగవల్లిక అమోఘమైనటువంటి పేరు. పరమేశ్వరుడు ఈ ప్రపంచాన్ని అంతటినీ కూడా ఒక రంగంగా ఏర్పాటు చేశాడు. రంగము అంటే వేదిక అని అర్థం. వేదిక దేనికోసం ఏర్పాటు చేస్తారు? ఎవరో ఒక నృత్యాన్ని చేసేవాడో, అలాగే నాట్యాన్ని చేసేదో, లేక సంగీతాన్ని పాడేటటువంటి వాళ్ళు, లేక మరేదైనా ఒక వినోద విలాస కార్యక్రమాన్ని నడిపించడానికో ఏర్పాటు చేయబడే ప్రదేశాన్ని వేదిక, రంగము అంటారు. ఆ రంగం ఏర్పాటు చేయబడ్డ స్థలాన్నే రంగస్థలము అని అంటుంటారు. పరమేశ్వరుడు మనకి ఈ రంగము మీద అంటే వేదిక మీద చక్కని తన వినోదాన్ని చూపించాలి అని ఆలోచించాడు. కాబట్టే నేలని ఒక రంగస్థలంగా ఏర్పాటు చేసుకుని ఆ రంగస్థలం మీద చక్కనైన ముగ్గుని, ఒక వల్లికని ఏర్పాటు చేయమని సూచించాడు మనకి. వల్లిక అంటే తీగలతో ఏర్పాటు చేయబడ్డ రమణీయమైన అంటే మంచి అందంగా కలిగేటటువంటి అంటే అందాన్ని కలిగించేటటువంటి విధంగా వేయబడిన ఒక చక్కని ఆకారాన్ని వల్లిక అని పిలుస్తారు. రంగవల్లిక అంటే చక్కనైన అందంగా కనిపించేటటువంటి విధంగా వేయబడే చిత్రానికి సంబంధించిన వేదిక అని అర్థం. మనకి ఈ రంగవల్లిక విధానం మొట్టమొదటిగా లోకానికి నేర్పేది ఎవరు అంటే ఇంట్లో ఉండే తల్లి. ఆవు వెడుతూ ఉంటే ఆవు వెంట దూడ వెళ్ళినట్టుగా అమ్మ వెడుతూ ఉంటే అమ్మ వెనకాల కూతురు అలా చెంగుబుచ్చుకుని వెడుతూ ఉంటుంది. ఆ వెళ్ళినటువంటి సందర్భంలో అమ్మ చక్కగా ఆ ఉండేటటువంటి నేలనంతటిని అలుకుతుంది పేడతో, ఆవు పేడతో అలుకుతుంది. ఎందుకు అలకడం? ఆ అలికినటువంటి ఆవు పేడ కలిగిన నేలని కొద్దిసేపు ఆరనిచ్చిన తర్వాత తెల్లనైనటువంటి చుక్కల్ని జాగ్రత్తగా పెట్టి ఆ చుక్కలన్నింటినీ ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో కలిపి, ఒరే దీని పేరు ఇదిరా, ఈ ముగ్గు పేరు ఇదిరా, ఇది 16 చుక్కల ముగ్గు, ఇది 34 చుక్కల ముగ్గు, ఇది 6 చుక్కల ముగ్గు, ఇది 64 చుక్కల ముగ్గు అని తెలియచేస్తూ ఉంటుంది. చిన్న వయసులో ఆడపిల్లలే కాకుండా మగపిల్లలు కూడా వెనకాల పెడుతూ, అమ్మ ఈ ముగ్గుల్ని ఈ చుక్కల్ని ఇంకో రకంగా కలిపి మనం చేయలేమా అని చెప్పి వాళ్ళు అడిగి ఇంకో రకంగా చుక్కలన్నింటినీ కలిపి ముగ్గుగా చెయ్యబోయి ఇలా తప్ప ఇంకో విధంగా కలపడానికి వీలు లేని విధాన్ని గమనించుకుని భలే కలిసిందే ఈ ముగ్గు అని ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఇవన్నీ చిన్నతనంలో మనందరం అనుభవించినటువంటివే, ఆనందించినటువంటివే. ఇంతకీ ముగ్గు ఎందుకు వేయాలి? ముగ్గులో ఉండే రహస్యం ఏమిటి? ఒక్క మాట అనుకుందాం. అమ్మ మొట్టమొదటిగా నేల మీద అలికి చూపిస్తుంది అని అనుకున్నామే. ఆ అలికినటువంటి నేల ఆకాశానికి సంకేతం. ఆకాశాన్ని సంస్కృతంలో ఖ అని పిలుస్తారు. ఖ అందుకనే ఖగము అంటే ఆకాశంలో గ ఎగురుతూ వెళ్ళేది అని అర్థం. ఖగము అంటే పక్షి అని అర్థం. ఖగోళం ఏదైతే ఉందో ఆకాశానికి సంబంధించినటువంటి ప్రదేశం, ఆ ప్రదేశానికి సంకేతం అలకబడ్డటువంటి నేల. ఆకాశంలో ఎలా నక్షత్రాలు కనిపిస్తాయో అలాగే ఈ అలకబడిన నేల ఆకాశం కాబట్టి ఆ నక్షత్రాలకి సంకేతంగా ఇక్కడ చుక్కలు కనిపిస్తాయి. తెలుగులో చుక్కలు అనేటటువంటి మాటకి నక్షత్రము అని అర్థం ఉంది. ఆకాశంలో ఎన్ని చుక్కలు పొడిచాయో లెక్కెట్టు అంటుంటారు. చుక్క అంటే నక్షత్రం అని అర్థం. అలాంటి నక్షత్రాలన్నింటినీ ఒక పద్ధతిగా ఇక్కడ వేసి ఆ ఉన్నటువంటి నక్షత్రాలన్నింటినీ ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో కలపడం ముగ్గు అవుతుంది. ఓ చిత్రాన్ని ఆలోచిద్దాం. ప్రతి అమ్మ కూడా
తన కూతురికి మొట్టమొదటిగా నేర్పేటటువంటి ముగ్గు 9 చుక్కల ముగ్గు. 9 చుక్కలంటే 3 చుక్కలు అడ్డంగా 3 చుక్కలు నిలువుగా పెట్టి 9 చుక్కల ముగ్గుని వేస్తుంది. ఆ 9 చుక్కల ముగ్గు ఏదైతే ఉందో అది నవగ్రహాలకి సంకేతం. మనం అనుకుంటూ ఉంటాం, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ 9 ఏ విధంగా ఉంటారు, ఏ పద్ధతిలో ఉంటారు, ఏ ముఖంగా ఉంటారు, ఏ దిశని చూస్తూ ఉంటారు, ఈ విషయాలన్నింటినీ చెప్పాలి అంటే అది ప్రత్యేకంగా 20-30 పేజీ పుటలు కలిగినటువంటి ఒక గ్రంథం అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలకి చూస్తూ ఉండగానే నవగ్రహాలు ఏ విధంగా ఉంటాయో, ఏ ముఖంగా ఉంటాయో, ఎలా ఏర్పడి ఉంటాయో, వాటి రూపమేమిటో, వాటి శరీరపు రంగేమిటో కూడా తెలియచేయడానికి వీలుగా అమ్మకి ఈ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు పెద్దలు. అంచేతనే 9 చుక్కల ముగ్గుని వేసిన తర్వాత ఎటువైపు నుంచి చూసినా సరిగ్గా మధ్యలో ఉండేటటువంటి ఆ చుక్క ఉన్న గడి సూర్యుని యొక్క గడి అని తెలియచేశారు. అందుకే అమ్మ ఏం చేసేది అంటే సూర్యుని గడి ఏ అన్నిటికీ మధ్యలో ఉన్న గడో ఆ గడిని కుంకుమతో నింపాలిరా అని చెప్పేది. కుంకుమ రంగులో సూర్యుని యొక్క ఉదయం సాగుతుంది కాబట్టి ఆ సూర్యుడు ఉదయించనిదే, ఆ సూర్యుడు మధ్యలో లేనిదే, ఆ సూర్యుని యొక్క శక్తి ప్రసరించనిదే మిగిలినటువంటి 8 గ్రహాలు ఏ విధమైనటువంటి నడకని చెయ్యలేవు. కాబట్టి సూర్యుని కారణంగానే మిగిలిన 8 కూడా సంచరించగలుగుతున్నాయి. కాబట్టి గ్రహాలు ఆ సూర్య గ్రహానికి సంకేతంగా చక్కనైనటువంటి కుంకుమతో ఆ గడిని నింపుతారు. సూర్యుడిని జాగ్రత్తగా మనం పరిశీలించి చూస్తే ఆయన తూర్పు ముఖంగా, అంటే తూర్పుని మాత్రమే చూస్తూ నిలబడతాడు. ఆ ఉన్నటువంటి మహానుభావునికి పరిశీలించి చూస్తే మనం ఒక పక్క చంద్రుడు కనిపిస్తాడు, ఒక పక్క చంద్రుడు మనకి తెల్లనైనటువంటి రంగులో కనిపిస్తాడు, ఆ క్రిందుగా బుధుడు కనిపిస్తాడు. మళ్ళీ ఇటుపక్కకు వచ్చి చూసినట్లయితే గురువు కనిపిస్తాడు. ఒక్కసారి సూర్యుని యొక్క ఆ గడిని కానీ జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆ ముందుకు వెళ్ళి పై దిశగా చూసినట్టయితే అక్కడ సోముడు అంటే చంద్రుడు కనిపిస్తాడు. ఆ క్రింద కానీ పరిశీలించి చూస్తే కుజుడు కనిపిస్తాడు. మళ్ళీ సూర్యుని దగ్గరికి వచ్చి మళ్ళీ ఇంకొక దిశగా కానీ ప్రయాణించి చూసినట్టయితే బుధుడు కనిపిస్తాడు మూలలో. ఆ బుధునికి కిందుగా కనిపిస్తాడు గురువు. సరిగ్గా సూర్యునికి వెనుకగా ఉంటాడు శని, సూర్యునికి ముందుగా ఉంటాడు శుక్రుడు. ఇక రాహుకేతువులు ఇటుపక్క ఒకరు అటుపక్క ఒకరు ఉంటారు. మొత్తం 9 ఆ సూర్యునికి సంబంధించినటువంటి నవగ్రహ ప్రదేశాల్లో ఉన్నప్పటికీ చిత్రం ఏమిటంటే ఎవరు ఎవరి ముఖాన్ని అసలు చూసుకోకుండా ఉంటారు. ఇదేమిటి అనుకుంటాం, కాదు, వాళ్ళ కక్షల్లో మాత్రమే సూర్యునికి చుట్టూరా పరిభ్రమిస్తూ ఉన్నటువంటి కారణంగానే ఈ ప్రపంచం అంతా ఇలా తిరగగలుగుతోందనే యథార్థాన్ని మనకి 9 చుక్కల ముగ్గు అద్భుతంగా తెలియచేసేస్తుంది. అమ్మ పెట్టినటువంటి ముగ్గు చాలా గొప్పదైనటువంటి ముగ్గు. అమ్మాయి లేదా ఒరే అబ్బాయి, నువ్వు జీవితంలో కొద్దిగా ఎదుగుతున్న కొద్దీ ఈ నవగ్రహాలకి సంబంధించినటువంటి బాధలన్నీ పొందుతారు. నవగ్రహాలకి సంబంధించినటువంటి సుఖ సంతోషాలని పొందుతారు. నవగ్రహాలలో ఏ కొంతమందో అనుకూల వీక్షణాన్ని చేయని సందర్భంలో కష్టాన్ని, వాళ్ళు అనుకూలంగా ఉన్నటువంటి సందర్భంలో సుఖాన్ని మీరు పొందుతున్నప్పుడు, సుఖం కలిగినప్పుడు అహంకరించద్దు, కష్టం కలిగి దుఃఖం కలిగినప్పుడు అకస్మాత్తుగా దిగిపోను వద్దు అని తెలియచేస్తూ ఏ గ్రహం ఏ విధమైనటువంటి రంగులో ఉంటుందో తెలియచేస్తూ ఆ రంగు ధాన్యాన్ని దానాన్ని చేస్తూ ఆ గ్రహానికి సంబంధించినటువంటి మంత్రాన్నో లేక శ్లోకాన్నో చదువుకుంటూ ఆ విధమైనటువంటి వస్తుద్రవ్యాన్ని దానం చేసినట్లయితే అవతలివానికి ఆ గ్రహం శాంతిస్తాడు. ఆ గ్రహానికి సంబంధించిన ఇబ్బంది నీకు తొలగుతుందని ఇంత విశేషాన్ని తెలియజెప్పేటటువంటిది ఆ 9 చుక్కల ముగ్గు. ఉదాహరణకి సూర్యుడు అనుకూలించని పక్షంలో సూర్యునికి ఇష్టమైనటువంటిది నవధాన్యాల్లో గోధుమలు కాబట్టి సూర్య శ్లోకాన్నో సూర్య మంత్రాన్నో చదువుతూ యోగ్యుడైనటువంటి బ్రాహ్మణునికి గోధుమల్ని కానీ దానం చేసినట్లయితే
నిశ్చయంగా సూర్యుని యొక్క అనుగ్రహ శక్తి మన మీద లభించి ఆ కారణంగా ఈ బాధకి తట్టుకోగలిగిన శక్తి దానం చేసిన వ్యక్తికి లభిస్తుంది. అలా అందరికీ సంబంధించినటువంటి దానాలని ఇయ్యవలసిన విధానం, ఇయ్యగలిగిన తీరు, ఇయ్యవలసినటువంటి నవధాన్యాల్లో ఏదో అన్నీ చెప్పగలిగిన అద్భుతమైనటువంటి సర్వ విశేష సమాహారం అదిగో కనిపించే ముగ్గు. ఇక రెండవ విషయానికి వచ్చినట్టయితే ముగ్గు వేసే సందర్భంలో వ్యక్తికి సంబంధించినటువంటి మనస్తత్వం మనకి తెలుస్తుంది. ఒక్కొక్క అమ్మాయి ముగ్గు బుట్టని పుచ్చుకుని అమ్మ వెంటనే వెళ్ళి అమ్మ వేస్తున్నది ఆ పక్కన ముగ్గు అయితే ఆ ముగ్గుకి పక్కగా తాను కూడా మరో ముగ్గు వేయడానికని ప్రారంభించి జాగ్రత్తగా చుక్కల్ని పెట్టేటప్పుడు వంకరొచ్చి కాలితో చెరిపి చేతితో చెరిపి లేదా మళ్ళీ ముగ్గుల్ని పెడుతూ చుక్కలు పెడుతూ కాసేపు అయ్యేసరికి విసుగొచ్చి ముగ్గుబుట్ట అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. ఆ పిల్ల జీవితంలో సుఖంగా సంసారాన్ని తీర్చిదిద్దుకోగలిగింది కాదు. ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని మనం చేపడతామో అది నిర్విఘ్నంగా కొనసాగేంత వరకు కూడా మన బుద్ధి ఏకాగ్రతతో ఉండాలి తప్ప ఈ పని మొదలుపెట్టాము అది మనకు కాలేదు కాబట్టి విడిచేద్దామనంటే అది సరైనటువంటి పని కాదు. దేవతలు రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని చిలికేటటువంటి సందర్భంలో విషం రాగానే రాక్షసులందరూ గబగబా వచ్చి అబ్బో ఇప్పుడు విషం వచ్చింది, తర్వాత మరేది వస్తుందో, ఆ మీదట మరేమొస్తుందో, ఈ బాధ మాకంతా ఎందుకు, మేము వెళ్ళిపోతామని అన్నప్పుడు విష్ణువు వెళ్ళి వాళ్ళని బ్రతిమలాడి మళ్ళీ తీసుకొచ్చి తాను స్వయంగా తాబేలు రూపాన్ని ధరించి పెద్దదైనటువంటి మందర పర్వతాన్ని కవ్వంగా భరించి అటు ఇటు తిప్పుతూ ఉంటే ఆ తాబేలు వీపు చిప్ప మొత్తం అంతా కూడా విపరీతమైన మంట పెడుతూ ఉన్నప్పటికీ కూడా కార్యక్రమాన్ని సుఖంగా సాగించగలిగాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి వెంటనే ముగ్గుబుట్ట అక్కడ పడేసి అమ్మాయి వెళ్ళిపోయింది అని అంటే ఏకాగ్రత లేదని, ఓ కార్యాన్ని పూర్తిగా నిర్విఘ్నంగా కొనసాగించగలిగినటువంటి తనం ఈ పిల్లలో లేదని వెంటనే అర్థమైపోతుంది. ఇంకో చిన్నపిల్ల అమ్మ వేసినటువంటి ముగ్గుని చూస్తూ తడబడకుండా జాగ్రత్తగా వేస్తూ ఎక్కడైనా తప్పు వచ్చినట్టయితే వచ్చినటువంటి తప్పుని సరిచేసుకుంటూ మొత్తానికి అమ్మతో పాటు ముగ్గుని ముగిస్తుంది. అలా ముగించడం విజయానికి తార్కాణం. ఇంకొక అమ్మాయి ముగ్గుని వేస్తుంది కానీ చాలాసార్లు తప్పులు వేస్తూ మధ్య మధ్యలో అడుగుతూ అమ్మ చేత కాస్త తన చేత కాస్త మొత్తానికి ఎలాగో చేసి ముగ్గుని ముగించి అలా వస్తుంది. అంటే ఆ అమ్మాయి యొక్క శక్తి 50%, తల్లి యొక్క శక్తి 50%గా ఉంటుంది ఆ ఉండబోయేటటువంటి జీవితంలో అని మనం అర్థం చేసుకోవచ్చు. వేయబడేది ముగ్గే అయినప్పటికీ కూడా ఆ చేయబడేటటువంటి కార్యక్రమంలో సంపూర్ణమైనటువంటి తన యొక్క ప్రత్యక్షమైనటువంటి విధానం కనిపించకుండా తల్లి మీద ఆధారపడేటటువంటి లక్షణం ఉంది. కాబట్టి జీవితంలో ప్రతిదీ తల్లిని అడిగే మాత్రం ఆ పిల్ల చేస్తుందనే మనస్తత్వ విశేషాన్ని గ్రహించేలా చేయగలిగింది ముగ్గు. ఇక దైవ మందిరం దగ్గరికి వచ్చినట్టయితే మన ఇంట్లో ఉండే దైవ మందిరం ముందు పద్మపు ముగ్గు వేస్తారు. పద్మానికి 8 కోణాలు కనిపిస్తాయి. 8 కోణాల్లోనూ తూర్పు వైపున ఇంద్రుడు, తూర్పు దక్షిణాలకి నడుమ అగ్ని, దక్షిణం వైపు యముడు, దక్షిణ పశ్చిమాలకి నడుమ నైరుతి, పశ్చిమానికి వరుణుడు, పశ్చిమ ఉత్తరాలకి నడుమ వాయువు, ఉత్తరపు దిక్కున కుబేరుడు, ఉత్తరానికి తూర్పుకి నడుమ ఈశానుడు. ఈ 8 అష్ట దిక్కు పాలకులుగా అంటే 8 దిక్కుల్ని పరిపాలించేవాళ్ళుగా ఉంటారనే యథార్థాన్ని మనకి తెలియచెప్తూ వేయబడేటటువంటిది పద్మపు ముగ్గు. ఓ మహేశ్వరుడా, ఓ మహానుభావుడా, ఈ 8 దిక్కులలో ఉండే పరిపాలకుల మీద ఆధిపత్యాన్ని సంపాదించగలిగిన శక్తిమంతుడైన నువ్వు సామాన్యుణ్ణి లేదా సామాన్యురాలిని అయినా నన్ను రక్షించడం పెద్ద కష్టమటయ్యా అనే అభిప్రాయంతో ఆ ముగ్గుని వేసి ముగ్గుకి మధ్యగా చక్కనైనటువంటి కుంకుమని వేసి ముగ్గుకి నమస్కరించి ముగ్గు చివర ఒక పుష్పాన్ని పెట్టి అటువంటి అమోఘమైన రంగస్థలిలో ఆ పరమేశ్వరుడు ఉంటాడనేటటువంటి భావనని చేసి నమస్కరించినట్లయితే పరమేశ్వరుడు ఆనందపడతాడు. మరో చిత్రమైన రహస్యం ఏమిటంటే ముగ్గుని ఇలా గుండ్రంగా ఒక గీత, ఇలా నిలువుగా ఒక గీత గీసి 2 కోలగా ఉండేటటువంటి గీతల్ని సున్నాకారంగా గీసి మధ్యలో చుక్కని పెడతారు.
పరిశీలించి చూస్తే ఈవేళ గ్రహాలు ఉపగ్రహాలని ఎవరైతే అంటున్నారో విజ్ఞాన శాస్త్రవేత్తలు, సరిగ్గా విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పేటటువంటి గ్రహ విధానం, ఉపగ్రహ విధానం అమ్మ వేసేటటువంటి ముగ్గులో మనకి స్పష్టంగా తెలిసిపోతూ కనిపిస్తూ ఉంటుంది. ఇల్లు ఎంత బాగా ముంగిటి భాగాన్ని అలికినప్పటికీ కూడా అక్కడ ముగ్గు పెట్టకపోతే వెలవెలపోతుంది. అలాగే చక్కనైనటువంటి ముఖం ఎంతో అందంగా కూడా ఉన్నప్పటికీ కూడా అంత విశాలమైనటువంటి నుదురు మీద చిన్న బొట్టు కానీ చుక్క రూపంలో కానీ కనీసం పెట్టకుండా ఉన్నట్టయితే ముఖం కూడా తేలిపోతుంది అనే అభిప్రాయాన్ని మనం గమనించుకోగలగాలి. ఇలా అనేకమైన రహస్యాల సమాహారం మనం వేసుకునేటటువంటి ముగ్గు. అటువంటి ముగ్గురు ఎప్పుడూ మర్చిపోవద్దు. ఆ సంప్రదాయాన్ని పాటిద్దాం. స్వస్తి.